కాకినాడ కాజా అంటూ సింగర్ రోల్ రైడర్తో కలిసి హాట్గా చేసిన ఒక మ్యూజిక్ వీడియోతో శుభశ్రీ ఓవర్ నైట్ లో మంచి క్రేజ్ సంపాదించింది. బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన శుభశ్రీ ఆ తర్వాత కొన్ని మ్యూజిక్ వీడియోస్, సినిమాలలో హీరోయిన్ గా చేస్తూ రోల్ రైడర్, యావర్ వంటి వాళ్ళతో అఫైర్స్ నడిపి ఇప్పుడు సడన్ గా సినిమా ప్రొడ్యూసర్ అండ్ ఆస్ట్రేలియన్ బిజినెస్ మ్యాన్ అజయ్ మైసూర్ ని గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకోగా అతనిలో మ్యాటర్ నచ్చే పెళ్లి చేసుకుంటున్నారని చెప్పి శుభశ్రీ అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. అయితే శుభశ్రీ సడన్ గా అజయ్ మైసూర్ ని ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి కారణం ఏంటి? తనకన్నా 10 ఏళ్లు పెద్దవాడిని శుభశ్రీ ఎందుకు పెళ్లి చేసుకుంటోంది? అంతలా శుభశ్రీకి అతనిలో నచ్చిన మ్యాటర్ ఏంటి? అతని దగ్గర ఉన్న వేల కోట్ల ఆస్తి కోసమే రోల్ రైడర్ కు శుభశ్రీ బ్రేకప్ చెప్పేసిందా? బిగ్ బాస్ గౌతమ్ కృష్ణతో శుభశ్రీ అఫైర్ నిజమేనా? ఆ బాలీవుడ్ అడల్ సినిమాలో శుభశ్రీ నిజంగానే చేస్తుందా? అందుకే శుభశ్రీ యాక్టింగ్ కన్నా ఎక్స్పోజింగ్ కే ఎక్కువ చేస్తుందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో శుభశ్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. శుభశ్రీ రాయగురు. ఈమె 1997 ఏప్రిల్ 15న ఒడిశాలోని బాలంగీర్లో పుట్టింది. ఈమె తండ్రి బాలంగీర్లో మెజిస్ట్రేట్ గా పనిచేసేవారు. ఇక అక్కడే శుభశ్రీ తన స్కూలింగ్ ని కంప్లీట్ చేసింది. ఆ తర్వాత ముంబైలోని కేవీ లా కాలేజ్ LLB పూర్తి చేసి లాయర్ అయింది. ఇక శుభశ్రీకి చిన్నప్పటి నుంచే సినిమాల మీద ఇష్టం ఎక్కువగా ఉండేది. ఇక ఆ ఇష్టం ఆమెతో పాటు పెరుగుతూ తన చదువు అయిపోయేపాటికి సినిమాల్లో యాక్ట్ చేయాలని డిసైడ్ అయింది. దాంతో యాక్టింగ్ నేర్చుకోవడం కోసం పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ కంప్లీట్ చేసింది. ఆ తర్వాత దాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ముంబైలోని అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో కూడా జాయిన్ అయి తన యాక్టింగ్ని ఇంప్రూవ్ చేసుకుంది. అలాగే సినిమాలకు యాక్టింగ్ ఒక్కటే సరిపోదని మరో ఇన్స్టిట్యూట్లో చేరి డాన్స్ కూడా నేర్చుకుంది. దీంతో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నప్పుడే శుభశ్రీకి ఒక వ్యక్తి పరిచయమై అతని హెల్ప్తో ఆంచల్ నీరూస్ ఇండియాకు మోడల్ చేసింది. అలాగే 2020లో ఫెమినా మిస్ ఒడిశాగా కూడా గెలిచింది. దాంతో 2000కు పైగా లైవ్ షోస్కి యాంకర్గా కూడా పనిచేసింది. ఇక ఆ తర్వాత ఎన్నో యాడ్స్లో యాక్ట్ చేసిన శుభశ్రీ 2016లో సన్నీ లియోన్ యాక్ట్ చేసిన మస్సీ జాదే అనే అడల్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేసింది. దాని తర్వాత బాలీవుడ్లో అవకాశాల కోసం చాలా ట్రై చేసింది, కానీ అందరూ శుభశ్రీకి ఛాన్సులు ఇస్తామని చెప్పి వాడుకుని వదిలేశారట. దీంతో సినిమా ఛాన్సుల కోసం ఆ తర్వాత టాలీవుడ్కి వచ్చిన శుభశ్రీకి 2022లో రుద్రవీణ అనే సినిమాలో హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీ కూడా వెళ్ళి అక్కడ డెవిల్ అనే సినిమా కూడా చేసింది. ఇక ఆ తర్వాత శుభశ్రీకి బిగ్ బాస్లో ఛాన్స్ రాగా అక్కడికి వెళ్తే బాగా ఫేమ్ వస్తుందని సినిమాలు పక్కన పెట్టి మరి 2023లో జరిగిన బిగ్ బాస్ సీజన్ 7లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా వెళ్ళింది. ఇక ఆ హౌస్లో గౌతమ్ కృష్ణతో శుభశ్రీ బాగా చనువుగా ఉంటూ తన గ్లామర్తో అక్కడ అందరినీ మెప్పించి 35వ రోజు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఇక ఈ షోలో పార్టిసిపేట్ చేయడం వల్లే శుభశ్రీకి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ షో తర్వాత శుభశ్రీకి వరుస సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ రావడం మొదలైంది. అలా 2023లో కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ మూవీలో చిన్న క్యారెక్టర్ చేసిన శుభశ్రీ 2023లో కథ వెనుక కథ, 2024లో వేరే లెవెల్ ఆఫీస్ సినిమాలో యాక్ట్ చేసింది. ఇప్పుడు లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాలోను శుభశ్రీ ఒక ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేస్తోంది. ఇక సినిమాలే కాకుండా శుభశ్రీ ప్రైవేట్ సాంగ్స్ కూడా చేసేది. అలా ర్యాప్ సాంగ్స్తో మన తెలుగులో బాగా ఫేమస్ అయిన రోల్ రైడర్తో కలిసి కాకినాడ కాజా అనే సాంగ్ చేసింది. ఈ సాంగ్లో శుభశ్రీ తన గ్లామర్తో అందరినీ ఆకట్టుకోగా యూట్యూబ్లో ఈ సాంగ్ ఒక సెన్సేషన్ అయింది. దాంతో తన హాట్ బ్యూటీకి ఫ్యాన్స్ అండ్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. ఇక ఈ సాంగ్ షూటింగ్ టైంలోనే రోల్ రైడర్తో శుభశ్రీకి పెరిగిన పరిచయం వీరిద్దరిని డేటింగ్ చేసే వరకు తీసుకెళ్లింది. అలా అతనితో క్లోజ్గా ఉంటున్న టైంలోనే శుభశ్రీతో పాటు బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన యావర్ ఆమెకు మళ్ళీ పరిచయం అయ్యారు. ఇక యావర్కు రోల్ రైడర్ కంటే మంచి హైట్ అండ్ ఫిజిక్ ఉండడంతో శుభశ్రీ మెల్లగా రోల్ రైడర్తో తన రిలేషన్ ని కట్ చేసి యావర్తో క్లోజ్గా ఉండడం మొదలుపెట్టింది. దాంతో రోల్ రైడర్ తను చేయబోయే నెక్స్ట్ సాంగ్లో మొదట శుభశ్రీతో యాక్ట్ చేయించాలనుకున్న తర్వాత ఆమెను తీసేసి మరో అమ్మాయిని సెలెక్ట్ చేశారు. ఇక అప్పుడే శుభశ్రీ యావర్తో కలిసి ఉసిరి అనే ఒక ప్రైవేట్ సాంగ్లో యాక్ట్ చేస్తుంది. ఇక ఆ సాంగ్లో ఒక పల్లెటూరు అమ్మాయి గెటప్లో శుభశ్రీ యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఎప్పుడు గ్లామర్ షో చేస్తూ సినిమాల్లో మంచి ఛాన్సులు సంపాదించాలనుకునే శుభశ్రీకి ఓ రోజు ఆస్ట్రేలియన్ బిజినెస్ మ్యాన్ అండ్ తెలుగు ప్రొడ్యూసర్ అయిన అజయ్ మసూర్ అనే వ్యక్తి పరిచయం అయ్యారు. ఇక ఇతనితో కలిసి శుభశ్రీ మెజెస్టీ ఇన్ లవ్ అనే ఒక ప్రైవేట్ సాంగ్లో యాక్ట్ చేయగా ఆ సాంగ్ షూట్ కోసం 2024 అక్టోబర్లో ఆస్ట్రేలియాకి వెళ్ళిన శుభశ్రీ ఆ సాంగ్కి ప్రొడ్యూసర్ అండ్ అందులో యాక్ట్ చేసిన అజయ్ మైసూర్తో ప్రేమలో పడింది. ఇక ఆ సాంగ్ షూట్ అయిపోయేసరికి ఇద్దరు డేట్ చేయడం మొదలుపెట్టారు. అలా మొదలైన వీళ్ళ ప్రేమ 2025 జూన్లో ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకునేదాకా వెళ్ళింది. అయితే శుభశ్రీ అజయ్ మైసూర్తో కలిసి తన లవ్ మ్యాటర్ని సీక్రెట్గా ఉంచి ఒక్కసారిగా ఎంగేజ్మెంట్ ఫొటోస్ని రివీల్ చేయడంతో చాలా మంది ఆమె అభిమానులు షాక్ అయ్యారు.
ఎందుకంటే అజయ్ మసూర్ చూడడానికి చాలా యావరేజ్గా ఉంటాడు. అలాగే అతని వయసు కూడా శుభశ్రీ కంటే చాలా ఎక్కువ. అయినా శుభశ్రీ అతను ఎందుకు పెళ్లి చేసుకోబోతుందంటే అందరూ అతని దగ్గర కోట్ల ఆస్తి కోసమే శుభశ్రీ ఈ పెళ్లి చేసుకోబోతుందని అంటున్నారు. ఇక అజయ్ మసూర్ విషయానికి వస్తే ఇతను ఆస్ట్రేలియాలో పెద్ద బిజినెస్ మ్యాన్. అక్కడ ఇతనికి వేల కోట్ల ఆస్తులున్నాయి. ఇక ఇతనికి కూడా చిన్నప్పటి నుంచి సినిమా మీద యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో ఇండియా వచ్చి అజయ్ మసూర్ ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాతగా రామ్ గోపాల్ వర్మతో కలిసి 2019లో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలనే సినిమా తీశారు. ఈ సినిమా అప్పట్లో ఎన్నో వివాదాలు సృష్టించింది. దీని తర్వాత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్యను ఆధారం చేసుకుని నెపోటిజం అనే మరో సినిమాను తీశారు. అలాగే తెలుగు, తమిళ ఓటీటీల్లో కూడా ఈయన పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. ఇక ఇతను తన లైఫ్ స్టైల్ని కూడా చాలా రిచ్గా మెయింటైన్ చేస్తాడు. అలాగే ఎప్పుడూ ఖరీదైన కారుల్లో తిరుగుతూ తన చుట్టూ ఎప్పుడూ ఒక డజన్ మంది అందమైన అమ్మాయిలు ఉండేలా చూసుకుంటూ అమెరికన్ బిజినెస్ మ్యాన్ డాన్ బిల్జేరియన్ని ఫాలో అవుతూ ఉంటాడు. దాంతో రామ్ గోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అజయ్ మసూర్ ఇండియన్ డాన్ బిల్జేరియన్ అని అన్నాడు. ఇక ఇతని ఆస్తి విషయానికి వస్తే దాదాపు 3,000 కోట్లకు పైగానే ఉండొచ్చు. అంత డబ్బు ఉంటే ఎవరు మాత్రం అతన్ని పెళ్లి చేసుకోరు. శుభశ్రీకి కావాల్సిందేంటి? సినిమాలో ఛాన్సులు, యాక్టర్గా గుర్తింపు. సో అజయ్ మసూర్ని పెళ్లి చేసుకుంటే అతనే శుభశ్రీని హీరోయిన్గా పెట్టి ఓ పెద్ద సినిమా తీస్తారు. ఒకవేళ అదే ఆడకపోయినా అతనికి ఎలాగో 1,000 కోట్లు ఉన్నాయి. దాంతో హ్యాపీగా లైఫ్ సెట్ అయిపోతుందని శుభశ్రీ అంకల్లా కనిపిస్తున్న అజయ్ మసూర్ని పెళ్లి చేసుకుంటుందని ఈ జంట గురించి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మీరు అజయ్ మసూర్ని ఎందుకు ఇష్టపడ్డారనో ఇంటర్వ్యూలో శుభశ్రీని అడగ్గా ఆయనలో చాలా విషయం ఉంది. తను చాలా ఫనీగా ఉంటాడు. అలాగే నాతో నిజాయితీగా కూడా ఉంటాడు. అందుకే మా ఇద్దరి మధ్య వైబ్ కుదిరి ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుందని చెప్పింది. మరి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారో లేక వీళ్ళ రిలేషన్షిప్ ఎంగేజ్మెంట్తోనే ఆగిపోతుందో చూడాలి మరి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.